అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. తీర్పు ఇచ్చే వరకు అరెస్టు చేయదంటూ హైకోర్టు చెప్పుకొచ్చింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కేటీఆర్ పై ఉన్న నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలంటూ ఏసీబీ కోరింది. అయితే కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ దవి వాదనలు వినిపించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్ 409 పై జరిగిన వాదనలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏసీబీ అధికారులు ముద్దాయిగా చేర్చలేదంటూ దవే చెప్పుకొచ్చారు. ఒక్కసారి హైకోర్టు నుంచి కేటీఆర్ లాయర్ మాట్లాడుతారు. లైవ్ చూద్దాం. నిర్ణయాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాలని ఈ ప్రభుత్వం ఒక ప్రొసీజరల్ ల్యాబ్స్ అడ్డం పెట్టుకొని కోడిగుడ్డు మీద ఈకలు వీకటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ లంచం ఇచ్చినోడు లేడు, లంచం తీసుకున్నాడు లేడు. ఇక్కడ నమ్మి ఆస్తులపై చెప్తే ఆస్తుల్ని వ్యక్తిగత స్వార్థాలకి వాడుకున్న వాళ్ళు లేరు, లేదంటే తన సొంత లాభం కొరకు ఇతరుల మీద ఇచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి 409 కానీ 405 కానీ అప్లికబుల్ కాదు. అదేవిధంగా ఏసీబీలో ఉన్న 31B కూడా అప్లికబుల్ కాదు. ప్రొసీజర్ వయలేషన్ సంబంధించినటువంటి ఏమాత్రం జరిగా ఇప్పుడు ఏమైనా ఎఫ్ఐఆర్ గురించి ఆర్గ్యుమెంటే జరుగుతూ ఉన్నది. ఆ ప్రొసీజరల్ ల్యాబ్ గురించి ఏదైనా ఉంటే వాళ్ళ తర్వాత జడ్జి గారు విన్నారు, వాళ్ళు ఏం చెప్తారనేది చూద్దాం. కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ కంటెన్షన్, ఈ కంటెన్షన్ ఏంటి అంటే ఈ సెక్షన్లు ఏదైతే ఉన్నాయో అవి అప్లికబుల్ కావనేది. మేము వేసిన కేసు ఆర్గ్యుమెంట్ చెప్తే వాళ్ళ నుంచి ఆన్సరే వాళ్ళు అపసొపాలు పడతా ఉన్నారు. ఆ సెక్షన్ పెట్టిన దాన్ని కేసు నిలబడదా, ఒకవేళ జడ్జి గారు దీన్ని తీసేస్తారా అని చెప్పేసి దాంట్లో మాత్రమే ఉన్నారు. కానీ ఒకవేళ నిజంగా తప్పు జరిగితే ఎందుకు ఇన్ని రోజులు ఆగుతుంది? జడ్జి గారు ఎందుకు కన్వీనియన్స్ అవుతున్నారు? అదే చెప్తా ఉన్నాం కదా, ఒక వ్యక్తి యొక్క ఆస్తులు ఇంక నీ మీద పెడితే నువ్వేమైనా నాకు నష్టం చేసేట్టు కానీ నాకు తెలియకుండా నష్టం జరిగిందని చెప్తున్నారు కదా, వాళ్ళ యొక్క పొలిటికల్ వెండెట్టా అంటున్నాం మేము. మళ్ళీ మీరు నేరుగా చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ నిర్ణయం తీసుకున్నది అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో. ఇక్కడ అకౌంట్ల నుంచి డబ్బులు బ్యాంకు నుంచి నేరుగా ఆ సీఈఓకి వెళ్ళాయి. ఈ ఫార్ములా రేజు కాబట్టి ఇక్కడ ఎక్కడ దొంగతనం కానీ లంచం కానీ మరి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ ఇవి లేదనేది మా వాదన. ఫస్ట్ నుంచి కూడా మేము అదే వాదన చెప్తా ఉన్నాం. జడ్జి గారు కన్వీనియన్స్ అయ్యారు కాబట్టి ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ పెట్టుకున్నారు. ఆర్డర్స్ ఏమొస్తాయో అది తెలిసే వరకు మేము కూడా ఏం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇక్కడ సెక్షన్ అప్లికబుల్ కాదనేదే మా కంటెన్షన్, మా ఆర్గ్యుమెంట్. రైట్, అది వాళ్ళకు చెబుతోంది. మరి ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్కి సంబంధించి సంబంధం లేదంటూ కూడా ఇటు కేటీఆర్ తరపు లాయర్లు చెప్పుకొచ్చారు. దాంతోపాటు లంచం ఇచ్చినోడు కావచ్చు, లంచం తీసుకున్నాడు కావచ్చు, వాళ్ళిద్దరు అంశానికి సంబంధించి ఎక్కడ క్లారిటీ లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. దాంతోపాటు వాళ్ళు ఒకటే అంటారు, ప్రెసెంట్ ఎఫ్ఐఆర్ గురించి మాత్రం డిస్కషన్, దానికి సంబంధించి కోర్టులో వాదోపవాదనలు జరుగుతున్నాయి. కోర్టులో ఈ అంశానికి సంబంధించి చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఆర్డర్స్ పాస్ కాబోతున్నాయి. ఆర్డర్స్ రిజర్వ్లో ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. మా ప్రతినిధి మధు ప్రస్తుతం హైకోర్టు దగ్గర ఉన్నారు, అప్డేట్స్ ఫాలో చేస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఈ అంశానికి సంబంధించి లాయర్లు ఏమన్నారో చూద్దాం. కాబట్టి అందులో ఇలాంటి కూడా ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒక ప్రజాప్రతినిధి, ప్రజా ప్రయోజనాల దృష్టి వేరే వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి కనుక తీసుకున్న వ్యక్తి దాన్ని అమ్ముకోవటమో దుర్వినియోగం చేస్తేనో తన లాభం కొరకో తన వ్యక్తిగత ఇంకా వేరే వ్యక్తులకు లాభం కొరకో ఆ వ్యక్తి చేసినప్పుడు మాత్రమే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అనేది మా ఆర్గ్యుమెంటు. కాబట్టి అందులో ఇలాంటి కూడా ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒక ప్రజాప్రతినిధి, ప్రజా ప్రయోజనాల దృష్టి వేరే వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి కనుక తీసుకున్న వ్యక్తి దాన్ని అమ్ముకోవటమో దుర్వినియోగం చేస్తేనో తన లాభం కొరకో తన వ్యక్తిగత ఇంకా వేరే వ్యక్తులకు లాభం కొరకో ఆ వ్యక్తి చేసినప్పుడు మాత్రమే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అనేది. రైట్, అది కేటీఆర్ తరపు లాయర్ చెబుతోంది. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్
దీనికి సంబంధం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు సెక్షన్స్ 409 కావచ్చు, అలాగే 409తో పాటు 405 ఈ రెండు సెక్షన్స్ కూడా దీనికి సంబంధం లేదు. 13(1)A సెక్షన్ కేటీఆర్కు వర్తించదు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భానికి సంబంధించి మాట్లాడారు. డబ్బులు లబ్ధి పొందింది కేటీఆర్ కాదంటూ కూడా చెప్పుకొచ్చారు లాయర్ దవి. ఆ అంశాన్ని కేటీఆర్ లాయర్లు కూడా బయటన ప్రస్తుతం మాట్లాడిన సందర్భంలో చెప్పుకొచ్చిన సందర్భం. కేటీఆర్కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు బిగ్ రిలీఫ్ దక్కింది. తీర్పు రిజర్వ్ చేస్తుంది హైకోర్టు అడిగే తెలుస్తుంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, కేటీఆర్ తరపు లాయర్లు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు రిజర్వ్ చేశారు హైకోర్టు న్యాయమూర్తి. తదుపరి విచారణ జరిగేంత వరకు, దీనిపైన తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అరెస్టు చేయొద్దనేటువంటిది స్టేట్మెంట్ ఇచ్చారు. అడ్వకేట్ ఉన్నారు అన్న, ఏమి వాదనలు జరిగాయి, ఏ అంశాలను బేస్గా తీసుకోవడం జరిగింది, నెక్స్ట్ హైకోర్టు ఎందుకు అలాంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది? అదే ఎఫ్ఐఆర్లో వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏదైతే ఐపీసీ 409 కానీ 405 కానీ 120B కానీ లేకపోతే ఏసీబీ కేసులో 13(1), 13B కానీ ఈ సెక్షన్లు కూడా మొదటి నుంచి మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ సెక్షన్లు అప్లికబుల్ కావు. ఇందులో ఏసీబీ కేసు అనేది తీసుకొచ్చారు. ఏసీబీ కేసు అనేది ఎంటర్ కావాలంటే లంచాలు ఇచ్చిన వాళ్ళు ఉండాలి, తీసుకున్న వాళ్ళు ఉండాలి. కానీ ఇక్కడ లంచం ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు. కేటీఆర్ గారు ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణలో ఈ రేజ్ ఏదైతే ఉందో వచ్చిందో అది కంటిన్యూ కావాలి. అది వెనకకు పోతుంది. అగ్రిమెంటు వాళ్ళకి పైసలు రాలేదని ఎవరైతే వాళ్ళు స్పాన్సర్ చేసే వాళ్ళు వెనకకు పోయిర్రో ఆ వెనకకు పోయిన వాళ్ళు పోవడం ద్వారా ఈ రేస్ ఫార్ములా సంబంధించిన వాళ్ళు వెనకకు పోతుంటే అది పోవద్దు, తెలంగాణ డెవలప్, ఇది హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో ఉంచాలనే ఉద్దేశంతో అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో ఆ రోజు పైసలు ఇవ్వడం జరిగింది. ఆ పైసలు కూడా సీదా బ్యాంకు ద్వారా అక్కడ ఫార్ములా ఈ సీఈఓకి వెళ్ళాయి. కాబట్టి ఇక్కడ లంచాలు ఏముంది, లంచం ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఈ ఏసీబీ సెక్షన్ ఎట్లా అప్లికబుల్ అవుతుంది అనేది ఫస్ట్ కంటెన్షన్ మేము తీసుకునేది. రెండోది ఏంటంటే 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేశారు. ఇది ఎట్లా అంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అనేది ఉండాలి. దేర్ షుడ్ బి ఏ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ఆ రోజు లలితా కుమార్ జడ్జిమెంట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. కాబట్టి ప్రాథమిక విచారణ లేకుండా ఇది ఒకటి సాయంత్రం 5:30కి ఇస్తే ఉదయం ఎఫ్ఐఆర్ కావడం అనేది ఇక్కడ ఏదో ఒక పొలిటికల్ వెండెట్ అంటే ప్రతీకార చర్యలు తీసుకోవాలనో లేకపోతే అవతల గవర్నమెంట్ మీద ఇది చేయాలనే ఉద్దేశంతో కనబడుతుంది అనేది ఒకటి తీసుకున్నాం. రెండోది, నువ్వు ఎప్పుడు సంవత్సరం కింద జరిగినటువంటి ఈ ఇష్యూని ఈలో ఎందుకు ఇచ్చారు, మీరు ఇన్ని రోజులు ఏం చేశారు, ఇంత ఇనార్డినెన్స్ డిలే జరిగింది కదా, ఈ ఇనార్డినెన్స్ డిలేకి మరి కారణాలు ఏంటి, ఎందుకు అని అంటే దాని దగ్గర వాళ్ళ దగ్గర సరైన సమాధానాలు లేవు. కాబట్టి మనకు ఆ రోజు కేటీఆర్ గారు అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ ఇచ్చారు. తర్వాత మధ్యలో వచ్చింది కేసు, ఆ రోజు కూడా చెప్పారు మేము కౌంటర్ వేస్తాము, ఇది ఎఫ్ఐఆర్ ఎన్సైక్లోపీడియా కాదు, అనేక రకాల ఇన్వెస్టిగేషన్లు డిపార్ట్మెంట్ వాళ్ళని పిలవాలి, తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్ని సేకరించాలి, దీనికి సమయం పడుతుందని చెప్పారు. అరే నువ్వు నిజంగా తప్పుంటే ఇదెంత పెద్ద విషయం, దొంగను పట్టుకోవటము నువ్వు ఏసీబీ దగ్గర ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, అసలు ఏం జరిగిందనేది తేల్చడానికి 24 గంటల్లోనే చేయొచ్చు నువ్వు. కానీ ఈ రోజు వరకు ఇంకా కౌంటర్ వేస్తా, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, ఇది ఎఫ్ఐఆర్ ఎన్సైక్లోపీడియా కాదు అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు చూస్తే ఏమర్థమవుతుందంటే ఇది మీరు పెట్టిన కేసు నిలబడుతుందా నిలబడదా, ఒకవేళ కోర్టు ఈ కేసుని కనుక తీసివేస్తే వాళ్ళ యొక్క మళ్ళీ ప్రభుత్వం కానీ లేకపోతే అక్కడ కేసు పెట్టిన వాళ్ళ యొక్క ఏమవుతుంది, ప్రజల ముందు నవ్వుబాట్ల పని అవుతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క అది కనబడతా ఉన్నది. కానీ వాస్తవానికి అక్కడ ఏం లేదు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని అంటున్నారు. ఇప్పుడు ప్రొసీజర్ వయలేషన్ జరిగింది అనేటువంటిది, దాంతోపాటు ఎక్స్పెండిచర్కి సంబంధించిన విషయంలో చర్చ జరిగిందా, వాదనలు ఇద్దరు వాదనలు విన్నారా, దాని గురించి ఏమని జరిగింది అసలు? మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి మా ఆర్గ్యుమెంట్ ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్లు ఈ సెక్షన్లు అప్లికబుల్ కావు, ఇదే మా కంటెన్షన్. వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రొసీజరల్ ల్యాబ్స్ జరిగింది, రెండో సంబంధించిన అగ్రిమెంట్కి ముందే ఈ డబ్బులు జరిగితే అది అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, క్యాబినెట్ ఆమోదం ఉండాలి, లేకపోతే ఇవన్నీ చెప్తున్నారు. కానీ అవి ఎక్కడ ఉన్నాయంటే వాళ్ళ దగ్గర లేవు. అది కేవలం ఒక ఓవరాల్గా మాత్రమే మాట్లాడుతున్నారు. కోర్టుని సాటిస్ఫై చేసే విధంగా ఆర్గ్యుమెంట్స్ లేవు. కాబట్టి ఆ కోర్టు ఇరువాదనలు విన్నారు, వాళ్ళు కూడా ఏదో చెప్పినారు, 1-2 జడ్జిమెంట్లు. తర్వాత కోర్టు కూడా ఇవన్నీ చదివిన తర్వాత చూసిన తర్వాత ఏందనేది తేలుస్తుంది. కానీ ఒకటి ఏంటంటే నువ్వు ఇట్లా కేసు పెట్టంగానే అరెస్ట్ చేస్తా, లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టంగానే అరెస్ట్ చేస్తా, చేతిలో మా ఉంది కాబట్టి ఏ సెక్షన్ అయినా పెడతా అంటే నడవదు అనేది ఇప్పుడు కోర్టు మనకి మధ్యలో ఉన్నది. కాబట్టి ఆ కోర్టు అన్ని విషయాలు వింటున్నది. కాబట్టి ఆ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చివరి వరకు మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇనార్డినెన్స్ డిలే అనే అంశానికి వాళ్ళు సమాధానం చెప్పట్లే,
ప్రిలిమినరీ ఎంక్వైరీ దానికి సమాధానం చెప్పట్లే, ఒకటే రోజులో ఎఫ్ఐఆర్ ఎట్ట కడతావు 12 గంటలని చెప్పట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను మేము కోర్టు చేయడం జరిగింది. ఈరోజు కూడా వారు కూడా నమ్మినారు, ఇరు వాదనలు విన్న తర్వాత అది న్యాయం అనేది వాళ్ళు తేలుస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు వీకలు అనే ప్రయత్నం జరుగుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉన్నది. కానీ నిజంగా ఏదైనా ఉంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. కోర్టులో మనం కేసు వేస్తే దాన్ని ఏమంటే కొట్టివేయచ్చు. ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పే ఏమైనా ఉంటే ఇది పెద్ద ఇష్యూ కాదు. అక్కడ పెద్ద తలవండిన మేధావులు ఉన్నారు, అక్కడ కూర్చున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. హైకోర్టులో ఏసీబీ వేసినటువంటి విచారణకు సంబంధించి ఏసీబీ వేసినటువంటి పిటిషన్ పైన రిజర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన నెక్స్ట్ 7th రోజున ఈడీ కేసు కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎట్లా ఫాలో అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఏదైనా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, అది ఈడీ కానీ ఏసీబీ కానీ ఇంకేదైనా క్రిమినల్ సెక్షన్లు పెట్టని, నేను తప్పు చేయలేదు. ఆ రోజు చేసింది విషయం ఆయన చాలా స్పష్టంగా వీళ్ళు ఏదైతే ఇది తెర మీదకి తీసుకొచ్చారో వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, బాబుగో ఇది జరిగింది, నేనే ఇచ్చినాగో ఈ డబ్బులు చెప్పినా, ఇవి ఇక్కడి నుంచి బ్యాంకు నుంచి అక్కడికి పోయినాయి, ఇదంతా ఎక్కడ కూడా మేమేం దాన్ని డిఫర్ కావట్లే, దీంట్లో అవినీతి లేదు అంటున్నాం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేదు అంటున్నాం, ఎక్కడ మేము దొంగతనం చేయలేదు, ఆ పైసలు మేమేమన్నా తీసుకోలేదు, మా కేటీఆర్ తీసుకోలేదు, లేదా కేటీఆర్ సంబంధించిన వ్యక్తులకు వచ్చినాయి కానీ తీసుకునే సంబంధం లేదు, వచ్చినట్టు కానీ లేదు. ఇంత క్లియర్గా ఉన్న కేసుని ఏదో కేసులా పెట్టాలనే ఉద్దేశంతో కేసులు రిజిస్టర్ అయినట్టు జరుగుతూ ఉన్నది. సరే ఏదేమైనా హైకోర్టు అనేది ఉన్నది, మనం కోర్టును నమ్మాలి, కోర్టు అంటే గౌరవం ఉన్నది, న్యాయం గెలుస్తుంది అనేది మనం చూద్దాం. అది ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే దాని మీద వేరే, అది ఏదైనా ఉంటే అది వేరే చేసుకోవచ్చు, అది తర్వాత విషయం. కానీ ఇప్పుడు నువ్వు పెట్టిన సెక్షన్స్ ఏవైతున్నాయో ఆ సెక్షన్స్ ఇక్కడ వర్తించవు అనేది మా కంటెన్షన్. ఇది మొత్తానికి వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు హైకోర్టు న్యాయమూర్తి. తదుపరి విచారణ ముగిసేంత వరకు దీనిపైన అరెస్ట్ ఉండొద్దు, కేటీఆర్ అరెస్ట్ ఉండదు, స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. సో తీర్పు కూడా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. ఇరు వాదనలు విన్నారు. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వ తరఫుకు సంబంధించినటువంటి వాదనలు, ఇటు కేటీఆర్ తరఫున సిద్ధార్థ్ దవే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ఆయన తరఫు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. మొత్తానికి సుదీర్ఘ వాదన తర్వాత తీర్పు రిజర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు ఎలాంటి తీర్పు వస్తుందో అనేటువంటి ఒక ఉత్కంఠకు హైకోర్టు ఒక రిజర్వ్ తీర్పుతో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తదుపరి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఉన్నంత వరకు అరెస్ట్ చేయదనేటువంటిది ఆదేశాలు ఇచ్చారు. సో ఈ కేసు ఏసీబీకి సంబంధించినటువంటి విచారణ సందర్భంగా వేసినటువంటి పిటిషన్ సందర్భంగా క్వాష్ కొట్టివేయాలనేటువంటి దాంట్లో భాగంగా ఇచ్చినటువంటి తీర్పు. సో ఫర్దర్గా గవర్నమెంట్ ఎట్లా ప్రభుత్వ తరఫు న్యాయవాది ఎట్లా మూవ్ అవుతారో చూడొచ్చు. ఫ్యూచర్లో నెక్స్ట్ 7వ తారీఖు రోజున జనవరి 7వ తారీఖు ఆల్రెడీ ఇదే కేసు అంశానికి సంబంధించి ఒక్కసారి లాయర్తో క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే క్వాష్ అయ్యే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే అరెస్టుకు సంబంధించి హోల్డ్లో పెట్టే అవకాశం కనిపిస్తోందా? ఎటువంటి నిర్ణయం కోర్టు నుంచి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే న్యాయ నిపుణులకు సంబంధించి ఎటువంటి వర్షం వినిపిస్తున్నారు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగాయి అనేటువంటిది హైకోర్టు న్యాయమూర్తి కూడా ఆయన విచారణ సందర్భంగా ఆయన కూడా మెన్షన్ చేశారు. ఈ జిహెచ్ఎంసీకి దీనికి సంబంధించినటువంటిది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చెల్లింపులకు సంబంధించిన దాంట్లో అనుమతులు ఉన్నాయా, కనీసం ఈ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి దానిపైన వివరాలు ఉన్నాయా అనేటువంటిది అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించాల్సిందిగా కూడా ఆయన మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ జరిగినటువంటి అంటే దీంట్లో ఈ ప్రొసీజర్కి సంబంధించిన దాంట్లో కేవలం తీర్పు రిజర్వ్ పెట్టారు కాబట్టి నెక్స్ట్ ఎలాంటి ఈ క్వాషన్ కొట్టివేసే అవకాశం ఉందా, తోసిపుచ్చే అవకాశం ఉందా లేదా అనేటువంటిది తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆయన తరపు కేటీఆర్ తరపు న్యాయవాదులు ఈయన కేసెస్ ఏదైతే సెక్షన్స్ నమోదు చేశారో అవి అప్లికబుల్ కాదు అనేటువంటిది వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అడ్వకేట్స్ కేటీఆర్ తరఫున సంబంధించినటువంటి లీగల్ టీం వాళ్ళంతా మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే సో తీర్పు వచ్చిన తర్వాత దీనిపైన క్లారిటీ రానుంది. నెక్స్ట్ 7వ తారీఖు రోజున ఈడీ కూడా ఏసీబీ ఇచ్చినటువంటి ఆధారాలతోటి కేసు నమోదు చేసింది కాబట్టి ఆ విచారణ ఎలా ఉండే అవకాశం ఉందనేటువంటిది ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి బిగ్ క్వశ్చన్. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కేటీఆర్కు ఫార్ములా ఈ రేస్ కేసులో బిగ్ రిలీఫ్ దక్కింది. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. తీర్పు ఇచ్చే వరకు అరెస్టు చేయదంటూ హైకోర్టు చెప్పుకొచ్చింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కేటీఆర్పై ఉన్న నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలంటూ ఏసీబీ కోర్టుని కోరింది. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ 409పై వాదనలు జరిగాయి. అలాగే ఎఫ్యూఓను ఏసీబీ అధికారులు ముద్దాయిగా చేర్చలేదు అన్నారు దవే.
సెక్షన్ 13(1)(a) ఎస్బీకి సంబంధించి సెక్షన్స్ కింద కేటీఆర్కు వర్తించదు అంటూ దవే చెప్పుకొచ్చారు. డబ్బులు లబ్ధి పొందింది కేటీఆర్ కాదు అంటూ చెప్పుకొచ్చారు లాయర్ దవే. దాన్ని అమ్ముకోవటమో దుర్వినియోగం చేస్తేనో తన లాభం కొరకో తన వ్యక్తిగత ఇంకా వేరే వ్యక్తులకు లాభం కొరకో ఆ వ్యక్తి చేసినప్పుడు మాత్రమే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అనేది మా ఆర్గ్యుమెంటు. కాబట్టి అందులో ఇలాంటి కూడా ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒక ప్రజాప్రతినిధి, ప్రజా ప్రయోజనాల దృష్టి వేరే వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి కనుక తీసుకున్న వ్యక్తి దాన్ని అమ్ముకోవటమో దుర్వినియోగం చేస్తేనో తన లాభం కొరకో తన వ్యక్తిగత ఇంకా వేరే వ్యక్తులకు లాభం కొరకో ఆ వ్యక్తి చేసినప్పుడు మాత్రమే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అనేది మా ఆర్గ్యుమెంటు. కాబట్టి అందులో ఇలాంటి కూడా ఈ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒక ప్రజాప్రతినిధి, ప్రజా ప్రయోజనాల దృష్టి వేరే వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి కనుక తీసుకున్న వ్యక్తి దాన్ని అమ్ముకోవటమో దుర్వినియోగం చేస్తేనో తన లాభం కొరకో తన వ్యక్తిగత ఇంకా వేరే వ్యక్తులకు లాభం కొరకో ఆ వ్యక్తి చేసినప్పుడు మాత్రమే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అనేది మా ఆర్గ్యుమెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.